బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ గడువుపై పొలిటికల్ సస్పెన్స్ నెలకొంది. ఈ నెల 22 తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కమిషన్ మరో 2 నెలలు గడువు కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏర్పాటైన కమిషన్ దాదాపుగా విచారణ పూర్తి చేసింది. ఇప్పటివరకు ప్రస్తుత రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు అధికారులను కమిషన్ విచారించింది. ఇక మిగిలింది ప్రధాన వ్యక్తులే. పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం పెంపుతో మళ్లీ విచారణ కొనసాగనుంది. కేసీఆర్, హరీష్ రావుల కోసమే కమిషన్ గడువు కోరిదా? విచారణకు రమ్మంటే కేసీఆర్ అండ్ కో వస్తారా, లేక కమిషన్ క్లారిఫికేషన్ అడిగితే ఇస్తారా అనే సస్పెన్స్ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, అయితే ఆల్రెడీ ఎండ్కి వచ్చేసింది కమిషన్ విచారణ. అయితే ఈ సమయంలో ఒక ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఎందుకు 2 నెలల్లో గడువు కోరడం జరిగింది? అంటే కేసీఆర్ ను విచారణకు పిలిచే ఆలోచన ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ప్రసూన, కాళేశ్వరం కమిషన్ విచారణలో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతూ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నెల 22 తర్వాత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక అందజేయనున్నామనే సంకేతాలు కమిషన్ ఇచ్చింది. గత ఏడాదిలో మార్చిలో జ్యుడిషియల్ కమిషన్ ప్రభుత్వం వేసింది. దాదాపుగా 14 నెలల పాటు కాళేశ్వరం పైన వైఫల్యం పైన విచారణ కొనసాగుతూ వస్తుంది. దాదాపు ఇటు ఇరిగేషను, ఆర్థిక, అట్లనే ఏజెన్సీ సంస్థలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇట్లా అనేక అంశాల్లో కూడా కమిషన్ విచారణ చేపడుతూ వస్తూ ఉంది. ఈ నెల 22 తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధంగా ఉందనేది ఒక సంకేతం ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 నెలలు గడువు కోరడం పైన ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుంది. ఏం జరుగుతుంది కాళేశ్వరం కమిషన్లో అంటే ఇప్పటి వరకు కమిషను పొలిటికల్ టచ్ లేకుండా కేవలం అధికారులను మాత్రమే విచారించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే ముందు నుంచి కూడా పై అధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చేశామనేది అధికారులు చెప్తా ఉన్నారు కమిషన్ ముందు. ఆ తర్వాత పై అధికారులను అడిగితే గత ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అదే చేశామనేది పై అధికారులు చెప్తున్నారు. ఈఈ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ వరకు ఇదే మాట చెప్తున్నటువంటి నేపథ్యంలో అంత డేటా అంతా కూడా కమిషన్ దగ్గర ఉంది. ఇక్కడ దోషులు ఎవరు, బాధితులు ఎవరు, అంటే అందులో బాధ్యత వహించింది ఎవరనే దాని మీద ఒక క్లారిటీ మొత్తం కూడా కమిషన్ దగ్గర ఉంది. అందుకే ఈ నెల 22 తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేద్దామనే కమిషన్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఉన్న పలంగా నిన్న మధ్యాహ్నం తర్వాత ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా దీనికి సంబంధించి మరో 2 నెలలు గడువు పొడిగిస్తూ జీవో జారీ చేయడం వెనకాల అసలు ఏం జరుగుతోంది, ఇక పొలిటికల్ టచ్ కూడా ఉంటుందా ఇందులో? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్తో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేస్తుందా, లేదంటే వారిని క్లారిఫికేషన్ అడుగుతుందా, లేదా వారిని అభిప్రాయాలను సేకరిస్తుందా అనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు కేవలం ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇటు ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఇటు చీఫ్ ఇంజనీర్ వరకు విచారించి ఉంది. అట్లనే ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులకు పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, అట్లనే రజత్ కుమార్, ఎస్కే జోషి లాంటి వారిని కూడా ఇందులో ఇరిగేషన్ శాఖ కార్యదర్శులను కూడా విచారించి ఉంది. ఇటు ఆర్థిక శాఖకు సంబంధించి 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్యదర్శిగా పనిచేసినటువంటి రామకృష్ణారావుని సైతం కమిషన్ విచారించింది. వారి నుంచి కీలక డేటా కూడా సేకరించి ఉంది. ఇటు ఇరిగేషన్ సంబంధించి, ఆర్థిక శాఖకు సంబంధించి, అట్లనే కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించి, అట్లనే ఏజెన్సీలు, అట్లనే కాంట్రాక్ట్స్కి సంబంధించి ఈ డిజైన్, డ్రాయింగ్, ప్లానింగ్ మొత్తం కూడా అందరినీ అధికారులను విచారించి ఉంది. ఇక కేవలం మిగిలింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఇప్పుడు కమిషన్ విచారిస్తుందా? ఈ 2 నెలల గడువుల్లో ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, ఈ ముగ్గురిని కమిషన్ విచారిస్తుందా, నోటీసులు జారీ చేస్తుందా, లేదా క్లారిఫికేషన్ అడుగుతుందా? ఒకవేళ వీరు వస్తారా రారనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. లేదంటే కమిషనే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి విచారణ చేపడుతుందా? గతంలో కూడా చెప్పింది వారు ఒకవేళ కమిషన్ ముందుకు రాకపోయినా మేమే వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేపడతామని కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేసింది కమిషన్. సో ఇప్పుడు అలాంటిది ఏమైనా చేయబోతుందా అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. 2 నెలల గడువు ఎందుకు
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నివేదిక కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అందులో 30 మంది అధికారుల తప్పిదాలు ఉన్నాయని విజిలెన్స్ రిపోర్ట్ చెప్తోంది. అట్లనే వెంకట్, అయితే మీరన్నట్టు ఆ ముగ్గురిని ఎంక్వైరీ చేయడానికి అంటే విచారణకు పిలిచేందుకే ఈ గడువు పొడిగింపు జరిగిందా? అసలు వాళ్ళు విచారణకు వస్తారంటారా? అదే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కాళేశ్వరం ముందు నుంచి కూడా కమిషన్లో వైఫల్యాలపై విచారణ చేపడుతూ ఉంది. అధికారులందరూ కూడా గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే పనులు నిర్వహించాం. అది బ్యారేజీలు, ప్రాజెక్టులు కాదు, బ్యారేజీలు 3 బ్యారేజీలు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు. నీటి నిల్వ ఉంచడానికి ఆస్కారం ఉండదు, అందులో అవకాశాలే ఉండవు. కానీ వారి ఆదేశాల మేరకి నీటి నిల్వ ఉంచాము. ప్రాజెక్టు బ్యారేజ్ మొత్తం కూడా కింద ఇసుక ప్రాంతంగా కావడంతో కింద బేస్మెంట్ ఏదైతే పిల్లర్లు ఉన్నాయో అవి కోతకు గురయ్యి ఒకేసారి కుంగిపోవడం జరిగింది అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇదంతా కూడా గత ప్రభుత్వ పెద్దలు అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, వీరిద్దరే ప్రధానంగా ఉన్నారు కాబట్టి వారి ఆదేశాల మేరకే చేసినాం అనేది అధికారులు చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పుడు అధికారులు చెప్పినటువంటి ఆధారాల అనుగుణంగానే ఇటు గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ హరీష్ రావు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆర్థిక శాఖకు సంబంధించిన ఈటెల రాజేందర్ కావచ్చు, నిధుల సేకరణకు సంబంధించిన అంశంలో, ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశంలో, అటు ముఖ్యమంత్రి ఈ క్యాబినెట్ నిర్ణయాలు ఏం తీసుకున్నది గత కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో, ఇదంతా కూడా సేకరించి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తుందా, లేదంటే వీరిని విచారిస్తుందా, లేదంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన డేటానంతా కూడా పరిశీలించడానికి ఈ సమయం అడిగిందా అనేది అయితే కొంత తెలియాల్సి ఉంది. ఇవాళ ఒకసారి మీడియా కూడా ఇవాళ గోష్ఠి కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఏం చెప్తారు? గడువు ఎందుకు కోరింది? వారి ముగ్గురి కోసమే గడువు కోరిందా, లేదంటే వాళ్ళు వస్తారా? ఎందుకంటే ఇప్పటివరకు ఐఏఎస్లను కూడా ముఖ్య కార్యదర్శులుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను కూడా విచారించింది. కేవలం మిగిలింది పొలిటికల్ సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్, ఆర్థిక, ముఖ్యమంత్రి ఈ ముగ్గురే ఉన్నారు కాబట్టి వీరిని విచారించేందుకే 2 నెలల సమయం కోరింది అనేది అయితే కొంచెం సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవేళ వాళ్ళు వస్తారా, లేదంటే గతంలో విద్యుత్ కొనుగోలు అవకతవకల్లో వేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఎల్ నరసింహారెడ్డి లేఖ రాయడం జరిగింది. మళ్ళీ తిరిగి కేసీఆర్ లేఖ రాయడం జరిగింది. లీగల్గా ప్రొసీడ్గా ముందుకు వెళ్ళడం జరిగింది. గతంలో కేసీఆర్ అదంతా బోగస్, కమిషన్ అంతా కూడా వన్ సైడ్గా విచారణ చేపడుతుందంటూ లీగల్గా వెళ్ళడం జరిగింది. అదంతా కూడా మధ్యలో ఎల్ నరసింహారెడ్డి తప్పించడము, మళ్ళీ కొత్తగా కమిషన్ చైర్మన్ రావడం ఇదంతా జరిగింది. అట్లా ఈ కాళేశ్వరం అంశంలో కూడా ఆ విధంగా ముందుకు వెళ్తారా కేసీఆర్ ఒకవేళ కమిషన్కి విచారణకు రమ్మంటే? ఇట్లాంటి అంశాలన్నీ కూడా సస్పెన్స్గా కొనసాగుతున్నాయి కాబట్టి రేపు ఏం జరగబోతుంది? నోటీసులు జారీ చేస్తారా, పిలుస్తారా, లేదంటే ఈ ఏడాది పాటు తీసుకున్నటువంటి డేటా అంతా పరిశీలించడానికి సమయం తీసుకున్నారా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది ప్రస్తుతం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.